కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు వివరాలను వెల్లడించారు నార్సింగి పోలీసులు. లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు రాయదుర్గం పిఎస్లో 0 ఎఫ్ఐఆర్గా నమోదు చేసిన తర్వాత కేసును నార్సింగి పిఎస్లో రిజిస్టర్ చేశామని పోలీసులు వెల్లడించారు. 2020లో తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగికంగా దాడికి పాల్పడి ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు చేశామన్నారు పోలీసులు. గోవాలో జానీ మాస్టర్ను అదుపులోకి తీసుకుని గోవా కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టి ట్రాన్సిట్ వారెంట్ కింద హైదరాబాద్కు తీసుకొస్తున్నామని పోలీసులు నిర్ధారించారు. కొరియోగ్రాఫర్ జానీ భార్య ఆయేషా కీలక కామెంట్స్ చేశారు. తన భర్త మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, జానీ కెరియర్ను నాశనం చేసేందుకే కొందరు ప్లాన్ చేశారని ఆమె ఆరోపించారు. తన భర్తను ఇండస్ట్రీలో ఎదగకూడదని కావాలని ఇరికించారని ఆమె అన్నారు. మైనర్గా ఉన్నప్పుడు రేప్ చేశాడనే యువతి ఆరోపణలకు ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. ఆ యువతికి చాలా మందితో సంబంధాలున్నాయని జానీ మాస్టర్ భార్య ఆరోపించారు. ఫిర్యాదు చేసినప్పుడు సదరు యువతి బయటకు వచ్చి మాట్లాడాలి కదా అని అన్నారు. మైనర్గా ఉన్నప్పుడు జానీ రేప్ చేస్తే అప్పుడెందుకు విషయం బయటకు చెప్పలేదని ఆయేషా ప్రశ్నించారు. జానీనే ఆ యువతికి కొరియోగ్రఫర్ గా అవకాశం ఇప్పించారన్న ఆయన భార్య 3 ఏళ్ల నుంచి యువతి ప్రవర్తన తేడాగా ఉందని ఆరోపించారు. మరోవైపు మత మార్పిడిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న జానీ మాస్టర్ భార్య లవ్ జిహాద్ అని దారుణంగా మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేషా. జానీ మాస్టర్ కి వచ్చిన ఫేక్ కాల్స్ పై సమాచారం తెలుసుకోవడానికి ఆయన భార్య పిఎస్ కు వెళ్లారు. మరోవైపు నార్సింగి పిఎస్ కు వచ్చిన జానీ మాస్టర్ భార్య మీడియాపై చిందులు తొక్కారు. జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన వివరాలు అడిగేందుకు ప్రయత్నించిన మీడియాపై కేసులు పెడతానంటూ ఆమె బెదిరించారు. మరోవైపు జానీ మాస్టర్ భార్య కూడా తనపై దాడికి పాల్పడిందని బాధితురాలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది.